ఒక్కసారి చంద్రబాబును ఈసారి హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. ఈసారి కోరడం లేదు, హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. ఇదే మాదిరిగా జరుగుతా పోతా ఉంటే మాత్రం ఎవరైనా కూడా ఊరుకునే కార్యక్రమం జరగదు. రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు సందర్భంలో గట్టిగా చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చంద్రబాబు నాయుడు హెచ్చరిస్తారా? నువ్వు రౌడీవా లేకపోతే ఎమ్మెల్యేవా? నీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఎమ్మెల్యే స్థాయిలో కూర్చోబెట్టారు ప్రజలు. నువ్వు హెచ్చరిస్తావా? ఏమని హెచ్చరిస్తావు? దొంగలను వదిలేమని హెచ్చరిస్తావా? లేకపోతే మనుషులను చంపేసిన వాళ్ళని, అఘాయిత్యాలు చేసిన వాళ్ళని వదిలేమని హెచ్చరిస్తావా? సిగ్గుండాలి. ఒక నేరస్తుడిని జైల్లో పెడితే ఆ నేరస్తుడికి మద్దతుగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు మాజీ ముఖ్యమంత్రివి, ఎమ్మెల్యేవి, అది గుర్తుపెట్టుకో. ఒక వీధి రౌడీలా మాట్లాడొద్దు. అంటే రాష్ట్రంలో ఇంకా రౌడీజం చేస్తా అంటున్నావా? రౌడీజాన్ని ప్రోత్సహిస్తా అంటున్నావా? నీ రౌడీ బుద్ధులు మానుకో ఇకనైనా. లేకపోతే ఒక రౌడీని ఆల్రెడీ వేశారు చట్టబద్ధంగా. రేపు నువ్వు చేసిన రౌడీజం, నువ్వు చేసిన పాపాలకు కూడా రేపు బొక్కలేక వెళ్తావు జగన్మోహన్ రెడ్డి. గుర్తుపెట్టుకో. ఇకనైనా హుందాతనంగా ఉండు, గౌరవంగా ఉండు, గౌరవంగా మాట్లాడడం నేర్చుకో. ప్రజలు చీకొట్టినా కానీ సిగ్గు లేకుండా ఇంకా నోటికి ఏదొస్తే అది మాట్లాడు. అది పద్ధతి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. పద్ధతి మార్చుకోండి.